నమస్తే. ఈరోజు మనం భారతదేశంలోని ప్రముఖ ధార్మిక క్షేత్రాల్లో ఒకటైన పురి జగన్నాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది ఒడిశాలోని పురి నగరంలో ఉన్న ఒక అపురూపమైన హిందూ దేవాలయం. పురి జగన్నాథ ఆలయం 12వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన అనంతవర్మ చోళ గంగాదేవుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడ జగన్నాథుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్రాదేవిలను పూజిస్తారు. ఈ దేవతలు సాధారణ ఆలయాలలో కనిపించే విధంగా కాకుండా పూల చెక్కతో తయారైన ప్రత్యేక విగ్రహాలుగా ఉంటారు. గాలికి ధ్వజం వ్యతిరేక దిశలో ఎగురుతుంది. గోపురం నీడ ఎప్పుడూ భూమిపై కనిపించదు. వేడి పదార్థాన్ని ఎప్పటికీ ఉడకపోకుండా ప్రసాదంగా పాకిస్తారు. సముద్ర ధ్వని ఆలయ ప్రాంగణంలో అడుగు దాటితే వినిపించదు. ప్రతి ఏడాది జూన్ లేదా జూలై నెలలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ రోజున జగన్నాథ స్వామిని, సుభద్రమ్మను, బలరాముణ్ణి భారీ రథాల్లో ఊరేగిస్తారు. లక్షలాది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు. పురి జగన్నాథ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒక భాగం. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరంతో పాటు పురి కూడా ఒక పవిత్ర క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇంత గొప్ప చరిత్రను, విశ్వాసాన్ని కలిగిన జగన్నాథ స్వామి ఆలయం మన భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన స్థానం పొందింది. మీరు కూడా జీవితంలో ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.